మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో గురువారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదనంతరం జిల్లా అధ్యక్షుడు జలగం శేఖర్ అధ్యక్షత ఏర్పాటు చేసిన సమావేశానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల జాతీయ కౌన్సిల్ సభ్యుడు తీగల కృష్ణారెడ్డి పాల్గొని సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలుపుతూ వర్కింగ్ జర్నలిస్టులంతా ఐక్యంగా ఉండి సమస్యల పోరాటం కోసం సమిష్టికి పోరాటం చేసి తమ హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభ్యత్వం పొందాలనుకునే వారు సంఘ సభ్యులకు సంప్రదించాలని, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు జలగం శేఖర్ మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లుగా వివిధ పత్రికలలో వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తూ నిరుపేదలుగా ఉన్న జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించి డబుల్ రూమ్లలో స్థానం కల్పించి అక్రిడేషన్ హెల్త్ కార్డులను తక్షణమే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తోరూరు వర్కింగ్ జర్నలిస్ట్ దేవరకొండ కృష్ణప్రసాద్, జి వినోద్ రెడ్డి, సాధు సుమన్, ఇమ్మడి రాంబాబు, సదాశివరావు, పంతం సురేందర్, మహమ్మద్ అమీర్, పెందోట కిషన్ రావు, ఆకుతోట యాకయ్య, వెల్దూరి పూర్ణ రామచందర్, రాయశెట్టి ఉపేందర్, పెద్ది కార్తిక్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సభ్యుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏమిటి, ఎందుకు సమావేశం అయ్యారు అనేది విషయాన్ని మనం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు జాతీయ కౌన్సిల్ సభ్యుడు కృష్ణారెడ్డి గారితో మాట్లాడిపిద్దాం. జై తెలంగాణ, జర్నలిస్టుల ఐక్యత. తెలంగాణ కోసం, తెలంగాణ సాధించడానికి తెలంగాణ జర్నలిస్టులంతా ఏకమై జర్నలిస్ట్ ఫోరంగా అల్లం నారాయణ నాయకత్వంలోని జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేసుకొని తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని తెలంగాణ రావడంలో ఎంతో కీలక పాత్ర పోషించారు జర్నలిస్టులు. ఆ యూనియనే మనకు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత TUWJ 143గా ఏర్పడడం జరిగింది. తర్వాత 2 సంవత్సరాల క్రితం అల్లనారాయణ గారి నేతృత్వంలో జాతీయ కమిటీని కూడా వేసుకొని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్గా ఏర్పడింది. దాని అనుబంధంగానే TUWJ 143 ఇక్కడ పనిచేస్తున్నది. ఈరోజు తొర్రూరు R&B గెస్ట్ హౌస్ నందు మహబాద్ యూనిట్ ఆధ్వర్యంలో ఇక్కడున్న లోకల్ కమిటీ సభ్యులు టెంజు జిల్లా అధ్యక్షుడు జలగం శేఖర్ మరియు వినోద్ రెడ్డి, ప్రసాద్ తదితరులు, సుమన్, ఇక్కడున్న మా సీనియర్ జర్నలిస్టులను మరి కొత్త వాళ్ళతో చేర్పించుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని TUWJ 143 సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. కొత్తగా చేరిన వారికి కూడా మేము అందరం ధన్యవాదాలు చెప్తూ పాత కమిటీ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ అందరితో కలుపుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని త్వరలోనే జర్నలిస్టుల సమస్యల మీద పరిష్కారం కోసం కొట్లాడతామని, సీనియారిటీ ప్రకారం జర్నలిస్టులకు న్యాయం చేస్తామని, జర్నలిస్టుల పరంగా ఏ సమస్య ఉన్నా కూడా జర్నలిస్టు పరంగా, పత్రికా పరంగా కానీ జర్నలిస్ట్ పరంగా కానీ వ్యక్తిగత సమస్యలు కాకుండా జర్నలిస్ట్ పరంగా ఉన్న సమస్యల కోసం ఎట్లాంటి స్వార్థపరం లేకుండా భేషాల పోకుండా ఈ రోజు నుంచి పనిచేస్తామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు R&B గెస్ట్ హౌస్లో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఏర్పడినటువంటి తెలంగాణ పూర్వం కమిటీని గతం నుంచి నడిపిస్తూ వస్తున్నాం. అదే క్రమంలో ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం, అంటే నిర్మాణం, పని విధానం ఏ విధంగా ఉండాలి, జర్నలిస్టులకు కావాల్సినటువంటి హక్కులు ఏంది, వాళ్ళకు కావాల్సినటువంటి ఏదైతే పిల్లల చదువులో కావచ్చు, వాళ్ళ కష్టాలు సుఖాలు చూడడానికి ఏదైతే ఒక ఐక్యతగా కలిసి పనిచేయడం కోసం ఉద్యమం అనేది ఒక సంఘం ఏర్పడింది. ఆ సంఘమే జర్నలిస్టుల పూర్వం TUWJ 143గా ఏర్పడి అల్లనారాయణ గారి నాయకత్వంలో పనిచేస్తూ వస్తుంది. ఈ రాష్ట్రంలో అతిపెద్ద తెలంగాణ రాష్ట్రంలో సంఘంగా ఏర్పడి పనిచేస్తూ ఉన్నది. దాంట్లో చాలామంది, అనేక మంది లబ్ధి పొందడం జరిగింది. మన జర్నలిస్టులు కొంతమందికి రాకపోవడం కూడా జరిగింది. దాంట్లో కొంతమంది కావాలని చెప్పి ఎక్కడైతే బలహీనంగా ఉన్నామో, బలహీనంగా ఉన్న ప్రాంతంలో అవాకుల చవాకుల పేర్లతో మేమే పెత్తనం చేస్తామని చెప్పి, మాదే జర్నలిస్ట్ సంఘం అని చెప్పి, ఇంకో సంఘం లేదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారాన్ని మీరు ఎవరైతే ఉన్నారో అది నమ్మొద్దు. ఇక్కడ TUWJ 143 అనేది కూడా ఒకటి బలమైన సంఘం ఉందన్న విషయాన్ని అన్ని వర్గాల ప్రజలు, అన్ని వర్గాల రాజకీయ ప్రజాప్రతినిధులు, స్థానిక శాసనసభ్యురాలు కావచ్చు, పార్లమెంట్ సభ్యురాలు కావచ్చు చూడాలని చెప్పి ఆలోచించి మాకు కావాల్సినవి కూడా మా సంఘాన్ని గుర్తించి మమ్మల్ని కూడా మీ దగ్గరికి తీసి 2 సంఘాలకు కావాల్సినటువంటి హక్కులను కూడా కల్పించే ప్రయత్నం చేయాలని చెప్పి ఆహ్వానిస్తున్నాం.
అదేవిధంగా జర్నలిస్ట్ మిత్రులారా, ఇది సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిపోయిన తర్వాత రాష్ట్ర కమిటీ నుంచి, ఉమ్మడి జిల్లా కమిటీ నుంచి, మన జిల్లా మహబూబాద్ జిల్లా నుంచి నిర్మాణం తీసుకొని మన సంఘ కమిటీలే కాబట్టి స్థానిక కమిటీలు కూడా డివిజన్ పేరుతోనే పక్కన ఉన్నటువంటి దంతాలపల్లి, నెల్లికూరు, తొరూరు, పెద్దవంగర కలిపి ఒక డివిజను కమిటీ వేసుకొని ప్రెస్ క్లబ్కు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని ఆలోచించాలని చెప్పి అది త్వరలో వేయడం జరుగుతుందని చెప్పి గుర్తు చేస్తున్నాం. ఈ 14 యూనియన్ వర్కింగ్ 143 యూనియన్ వారు వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను మరియు రాబోయే రోజులలో ఉద్యమాలు చేపట్టి మా యొక్క సమస్యలను తీర్చాలని కోరుకుంటున్నాం. మొహమ్మద్ అమీర్, ఏవి న్యూస్, తొర్రూరు.